డన్. ఈ సినిమా ఎందుకు చూడాలి శ్రీదేవి? చందు జాబుల కోసం చూడాలి, మంగవత్ గారి కోసం కూడా. విజయవాడ ఇంతకుముందు వచ్చావా? యా వచ్చా. ఏముంటుంది విజయవాడలో నీకు బాగా నచ్చే ప్లేస్ ఏంటి? అమ్మవారి దుర్గా గుడి గుడి. కాకుండా గుడి గుడి కాకుండా అని అన్నాను, ఎందుకంటే అందరికి గుడి అంటే అందరికి చాలా ఇష్టం. స్పెషల్ ప్లేస్, పవర్ఫుల్ ప్లేస్. బెన్ సర్కిల్ ఇష్టం. బందర్ రోడ్, బెన్ సర్కిల్. బందర్ రోడ్. నిన్న మొన్న సూపర్ రెస్పాన్స్ వచ్చింది కదా రీల్స్. ఈ షో ఎండ్ తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు ఏమైనా డాన్స్ చేస్తారా? వేస్తాం. సో ఇప్పుడు నాకంటే నువ్వు జస్ట్ ఒక 4 years చిన్నదానే కాబట్టి మీ ఆగండి సార్, మీరు సార్ 7 years సార్ బేసిక్గా. సో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా సినిమా గురించి? కోర్ట్కి వెళ్ళండి, అదే వాళ్ళని. కోర్ట్ అంటే కోర్ట్ సినిమాకి వెళ్ళండి. చూడు, మన టైటిల్ చాలా ఇంపార్టెంట్. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ. ఆ ఏ కూడా చాలా ఇంపార్టెంట్ గా చెప్పాలి. సో గుర్తుంచుకోవాలి అని నాకు డైరెక్టర్ గారు చెప్పారు. అది నీకు ఈ సందర్భం కాబట్టి చెప్తున్నా. ఇంకా అంతేనా? కోర్ట్ చూడాలి అంతేనా? అంతే. కోర్ట్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది కదా ఏంటి రైట్ ఏంటి తప్పని. ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఈ ఆంధ్రాలో ఎంత మంచి రెస్పాన్స్ ఉందంటే, ఎన్ని థియేటర్స్కి వెళ్ళినా అన్నీ ఫుల్ అయి ఉన్నాయి. మార్నింగ్ షో అయినా మ్యాట్ని అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంత మంచి హిట్ చేసినందుకు కోర్ట్ని. అండ్ ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ థియేటర్స్లోనే చూడండి, ఓటీటీ రిలీజ్ వరకు ఆగద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఓటీటీ గురించి ఎందుకు మాట్లాడావు అసలు మధ్యలో? అంటే అంత సార్ చాలా మంది ఉన్నారు వెయిట్ చేసేవాళ్ళు ఓటీటీకి వస్తే చూద్దామని. బట్ మనం చెప్తున్నాం కదా ఓన్లీ థియేటర్ లోనే చూడండి. అందుకే ఇంకోసారి థియేటర్ లో ఎందుకు చూడాలి సినిమాని? వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి థియేటర్. ఏదో ఎంటర్టైన్మెంట్ అనేది అంటారు, ఎన్లైటన్ అవుతారు లోపలికి వెళ్తే, థియేటర్ లోపలికి వెళ్తే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, ఇట్లా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది.